రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం ప్రీ వెడ్డింగ్ వేడుక వైభవంగా సాగింది. ఇప్పుడు మరోసారి ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అంబానీ ఫ్యామిలీ పలు జంటలకు సామూహిక వివాహాలు జరిపించింది. పాల్ఘర్లోని స్వామి వివేకానంద విద్యా మందిర్లో ఇవాళ ఈ సామూహిక పెళ్లి వేడుక జరిగింది. పేద కుటుంబాలకు చెందిన పలు జంటలకు ఇందులో పెళ్లిళ్లు జరిపించారు ముఖేష్ అంబానీ కుటుంబం. ఇక ముఖేష్ అంబానీ నీతా అంబానీ దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్ఘర్కు చెందిన 50 మంది నిరుపేద జంటకు సామూహిక వివాహాలను జరిపించారు. రాబోయే రోజుల్లో ఇలా మరిన్ని వివాహాలు జరిపిస్తామని ముఖేష్ కుటుంబం పేర్కొంది. ఈ సందర్భంగా కొత్త జంటలకు భారీగా కానుకలు అందజేసింది అంబానీ ఫ్యామిలీ. ఇందులో బంగారు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కు పుడక, వెండి మెట్టెలు, పట్టీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే పెళ్లి కుమార్తెకు స్త్రీధనం కింద ₹1,00,000 చెక్ కూడా అందించారు. అంతేకాకుండా ఒక ఏడాదికి సరిపడా సరుకులు కూడా అందజేశారు. నూతన దంపతులు ముఖేష్ నీతా వద్ద ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. ఈ వేడుకల్లో అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, ఆయన భార్య శ్లోక, ఈషా అంబానీ, భర్త ఆనంద్ పిరామిల్ కూడా ఇందులో పాల్గొన్నారు. శ్లోక అంబానీ నూతన వధూవరులకు బహుమతులు అందించారు. ఇక ఇటీవల గుజరాత్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల సమయంలోనూ అంబానీ కుటుంబం సమీప గ్రామ ప్రజలకు అన్న సేవను నిర్వహించింది. పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంత్ అంబానీ వివాహం జూలై 12న జరగబోతోంది.